హైదరాబాద్ పాత బస్తీ శాలిబండాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు, కారు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో పేలుడు జరిగి మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లా బ్లాస్ట్ అయింది, ఏం షార్ట్ సర్క్యూట్ అయింది ఏం తెలియదు. అది ఇప్పుడు ఆఫీసర్ కనుక్కొని చెప్తా అందరికి. లోపల వర్కర్ కూడా ఉండేది, ఎంతమంది బయట వచ్చింది అది కూడా క్లియారిటీ వస్తలేదు. ఒక 15-20 నిమిషాల్లో అందరికీ తెలుస్తుంది ఏం సంగతి ప్రాపర్. ఎప్పుడు ఒక్కటేసారి బ్లాస్ట్ అయింది, ఇట్లా జరిగింది. అది ఎవరికి గుర్తు లేదు, ఐడియా లేదు. మీది షాప్ ఉందా అన్న ఇక్కడ? మాది ఇంటి ఉంది, లోపల ముంగటే ఉందా? ఏం తెలియదు, ఒక్కటేసారి బ్లాస్ట్ అయింది, సౌండ్ వచ్చింది చాలా. నా పేరు సుశీల్ కుమార్. ఇది అరౌండ్ 10-15 వరకు ఒకటేసారి అది షార్ట్ సర్క్యూట్ బాంబ్ బ్లాస్ట్ అనేది ఐడియా లేదు. క్లోజింగ్ టైం అరౌండ్ 10-15 క్లోజింగ్ టైం ఇది బిజినెస్ది. ఒకటేసారి ఫైర్ అయింది. ఫైర్ అయ్యి చూసేసరికి ఏం అర్థం కాలేదు. లోపల ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇది అరౌండ్ 2 to 3 ఫ్లోర్స్ వరకు షార్ట్ సర్క్యూట్ ఫైర్. అసలు ఏమైంది సార్? ఒకటేసారి చీకటైంది సార్, బ్లాస్ట్ అయింది. ఒకటేసారి బ్లాస్ట్ అయ్యేసరికి అద్దాలు గీతాలు వలిగిపోయి ఒకటేసారి పొగ లెక్క అయింది. అరౌండ్ 1 కిలోమీటర్ వరకు సౌండ్ అయింది, కరెంట్ కట్ ఆఫ్ అయిపోయింది. అది బాంబ్ బ్లాస్టా, షార్ట్ సర్క్యూటా, డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. మాకైతే ఇప్పుడు ఎన్ని మనుషులు ఉన్నారు సార్? లోపల ఏం ఐడియా లేదు సార్, ఎందుకంటే మా బ్రదర్ కూడా లోపలనే ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, మన కస్టమర్స్ కూడా ఉన్నారా లేదా ఐడియా లేదు. మీ షాప్ ఏం పేరు సార్? ఇది గోమతి ఎలక్ట్రానిక్స్ సార్. నేను దావత్కి వెళ్ళినుండే, మాకు ఫోన్ వచ్చింది ఇట్లా శివాన్న గోమతిది ఇట్లా పెళ్ళిందని. మేమేమనుకున్నాం అది ఒకసారి అయిన ఉంటే కదా, అయితే ఇది కూడా అయిందని మేము అంత ఐడియా లేకుంటే ఫోన్ వస్తే మా ఇల్లు వెనకాల ఇంకా ఫైనల్ ఇల్లు. సడన్గా ఉరికి వచ్చిన తర్వాత మాట్లాడి మొత్తం వచ్చి చూసిన దాంట్లో ఇది మొత్తం పెళ్ళిపోయింది, కారు వచ్చి గుద్దిందని తెలిసింది. ఇది మీ ఓనరా సార్? ఇది బిల్డింగ్ మాది, మా అత్త వాళ్ళు ఉంటారు అటు సైడ్. ఎవరికైనా గాయాలైనా? గాయాలంటే హాస్పిటల్ అడ్మిట్ అయినని ఇప్పుడే తెలిసింది మనకి. ఈ ప్రమాదం కారణం ఏముంది? కారణం అంటే కారు వచ్చి గుద్దిందని తెలిసింది. అది కారు వచ్చి లోపల షోరూమ్ లా అట్లా అని పేలిందంటారు. దానివల్ల ఇట్లా షార్ట్ సర్క్యూట్ మొత్తం ఇక బ్లాస్ట్ అయింది కదా, ఈ షట్టర్ మొత్తం పోయి ఆడదంతా పట్ట. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8-9 తేదీలో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది.
50% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇక గతంలో 42% బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు తాజాగా మార్పులు జరిగాయి. ఇక నేటి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల కమిషన్కు అందించే అవకాశం ఉంది. గెజిట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎస్ఈసీకి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది. ఇక అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఖమ్మంలో శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ ప్లేట్లతో రోడ్డెక్కారు. ఇక శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్ వరకు ర్యాలీ చేశారు. కాలేజ్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ధర్నాకు దిగారు. ఏ కంప్లైంట్ లేకుండా మీరు ఇంట్లో ఎలాంటి భోజనం అయితే చేస్తారో అలాంటి భోజనం మేమే దగ్గరుండి మీకు వడ్డించి పెట్టించి ఏ సమస్య ఉన్నా అక్కడికక్కడే సాల్వ్ చేస్తాం. నేనుంటానా, సార్ ఉంటానా, మేమే ఉంటాం, మేమే చూస్తాం. మీ ప్రతి ఒక్కళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఫుడ్ విషయం మీ అందరికీ మెనీ టైమ్స్ ఎందుకంటే ఎక్సలెంట్ గా ఎడ్యుకేషన్ ఉంది. మా క్యాంపస్ నుంచే ఈ సంవత్సరం ర్యాంకులు వస్తాయని అంత గొప్పగా చెప్పగలిగిన మీరు రేపు ఫుడ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మేడం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మాకు ఇంత మంచి ప్రొవిజన్స్ ఇచ్చారని మళ్ళీ మీరే చెప్పే విధంగా నాది బాధ్యత. రైట్, ఇక ఖమ్మంలో శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. అనిల్, ఖమ్మం నగరంలోనే అంటే అల్పాహారం బాగలేదని హాస్టల్ విద్యార్థులు, ఇటు ఖమ్మం నగరంలోనే శ్రీ చైతన్య బ్రాంచ్ విద్యార్థులు మాత్రం ప్లేట్లతో కూడా రోడ్లెక్కి ఆందోళన చేపట్టిన పరిస్థితి ఖమ్మం నగరంలో చేస్తుంది. అయితే ఖమ్మం పట్టణంలోని ఖానాపురం వేద బ్రాంచ్, అదేవిధంగా శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించినటువంటి ఈ రెండు బ్రాంచుల్లో కూడా కనీసం ఆ సౌకర్యాలు కల్పించడం లేదు, నాణ్యమైన భోజనం అందించట్లేదని చెప్పేసి విద్యార్థులు అయితే అంటే ఆందోళన చేపట్టారు. ఇటు వైరా రోడ్ లోని హర్ష బ్రాంచ్ కావచ్చు, అదేవిధంగా ఖానాపురంలోని మరో శ్రీ వేద బ్రాంచ్ లో కూడా ఇదే విధంగా నిరసన అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్పాహారం అధ్వానంగా ఉండడంతో పాటు అక్కడ సౌకర్యాలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పేసి అయితే విద్యార్థులు అయితే ఆందోళన చేశారు. అయితే కళాశాల ఎదుట ఆందోళన కూడా నిర్వహించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గత 4 రోజుల నుంచి కూడా భోజనం కూరలు బాగాలేదని చెప్తున్నా, పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే అన్నంలో కూడా తరచూ పురుగులు వస్తున్నాయంటూ కూడా వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక నిన్న ఏదైతే అల్పాహారం బాగాలేకపోవడంతో తినకుండా పారేసినట్లు కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. విద్యార్థుల ఆందోళన ఓ విద్యార్థి సంఘం కూడా ఇప్పటికే వారికి అయితే మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్యం వచ్చి విద్యార్థులను నచ్చజెప్పి లోనికి తీసుకెళ్లడంతో కూడా పరిస్థితి సద్గమిందని అనుకుంటున్నారు. ఈ లోపలే మరో బ్రాంచ్ లో ఏదైతే శ్రీ వేద బ్రాంచ్ లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా
కళాశాల క్యాంపస్ ఏదైతే కూడా ఆందోళన చేపట్టడంతో అటు పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. విద్యార్థులకు నచ్చజెప్పి యాజమాన్యంతో కూడా సంప్రదింపులు జరిపించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో కూడా వీరంతా కూడా ఆందోళన విరమించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం విద్యార్థులకు అందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తామని యాజమాన్యం అయితే హామీ ఇచ్చింది. అనిల్. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపకుండా తనపై దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసమన్నారు. తాను ఒక్కసారి కూడా కవితపై పల్లెత్తు మాట అనలేదని తెలిపారు. కష్ట సమయంలో పార్టీ జెండాను కేసీఆర్ వదిలిపెట్టలేదని నిరంజన్ రెడ్డి తెలిపారు. తాను కావాలని నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదన్నారు. నీవే లిక్కర్ రాణి అని పిలిపించుకో అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత కేసీఆర్ను మానసికంగా వేధిస్తుందని ఆయన విమర్శించారు. 2 ఏళ్ల కాలంలో ప్రజలకు పరిపాలన అందించినరా? వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అమలైన తీరేంది? ఈ 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, వివిధ వర్గాల ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలేంది? లక్షలాది మంది జనం, ప్రత్యేకంగా రైతాంగ ప్రజలు నిత్యం రోడ్ల మీద ఉండేటువంటి దుస్థితి ఏంది? ఇప్పటికి 700 పైచిలకు రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జరిగినాయి. ఏ రకంగా పనిచేస్తున్నదో నిత్యం ఎత్తి చూపడం అనేటువంటిది విపక్షాల బాధ్యత, ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత. ముఖ్యమంత్రి నేను పాలమూరు బిడ్డను రోజుకు 4 సార్లు చెప్పుకుంటాడు. మరి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు పూర్తయినా కూడా 4 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ చేసి ఒక ఉదండాపూర్ రిజర్వాయర్ సంబంధించిన పని మాత్రమే కొంత మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. కేవలం 5-6 మాసాల పని ఒక 1000-1200 కోట్లు ఖర్చు పెడితే అవుతుందని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మొత్తుకుంటున్నాం. మూడు బిడ్డ కదులుతలేడు. కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే సభ్యత సంస్కారం లేకుండా ఓ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఇచ్చేలేపేస్తాను మాట్లాడుతున్నాడు. సరే, అది నీ సభ్యత, నీ సంస్కారం. నువ్వు 1 ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. నేను పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాణి అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. వాళ్ళ వికారాబాద్ జిల్లా కొడంగల్లోని ఎన్కేపల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేస్తూ ముందున్న 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యంగా నిలుస్తాయని సీఎం ప్రకటించారు. ఇక అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా కొనసాగిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 5,000 కోట్లతో మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందని, దీని ద్వారా వచ్చే 3 సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మూలాల భూములకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ప్రపంచాన్ని శాసించే ఐటీ కంపెనీలు అక్కడ ఉన్నాయి. అక్కడ గజం కాదు, ఇంచు భూమి కొనాలన్నా మనం కలలో కూడా కొనుక్కోలేని పరిస్థితి. మరి అలాంటి హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు, 150 షాపులు, మా ఆడబిడ్డలు, సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్ లో అమ్మడానికి హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి ఈ రోజు మా మహిళా సంఘాలకిచ్చి రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మడానికి అక్కడ అవకాశం కల్పించినాం. ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం.
ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చుకున్నాం, ITI తీసుకొచ్చుకున్నాం, ATCలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు, ఆకలితో బడికి రాకూడదు, ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదని ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో 312 పాఠశాలల్లో 28,000 మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాష్ట పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా అమ్మ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి ఆ పిల్లల ఆకలి తీర్చి పిల్లలు చదువుకోవడానికి, ఆ పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులు వేయడానికి, తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగస్వాములం చేయడానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. 3 ఏళ్లల్లా కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం. లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతంలో 3 నుంచి 4,000 ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను, పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ, లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం. ఏలూరు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజమహేంద్రవరం, మధురపూడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. ఇక అక్కడ పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. అక్కడి నుంచి ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు పూర్ణ కుంభం, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇక స్వామివారికి పవన్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గత ప్రభుత్వం మన విశ్వాసాన్ని దెబ్బతీసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఆయన సంచలన ట్వీట్ చేశారు. తిరుమల కేవలం ఆలయం కాదని, భక్తికి మూలమని, ప్రగాఢ విశ్వాసంతో అక్కడికి వెళ్తామని ఆయన చెప్పారు. సామాన్యుడి నుంచి భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత రాజ్యాంగ ప్రముఖులు, పరిశ్రమల దిగ్గజాలు, క్రీడాకారులు, కళాకారులు, సాహిత్య ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. కానీ గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. మన భక్తికి వైసీపీ నాయకులు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో, 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ముఖ్య ఘట్టమైన పంచమి తీర్థానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. చక్ర స్నానం కోసం పద్మ సరోవరం సిద్ధమైంది. ఇక కన్నుల పండుగగా జరిగే పంచమి తీర్థంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 1,00,000 మంది విచ్చేసిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 5 ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు, 2,000 మంది భద్రతా సిబ్బంది, 129 సీసీ కెమెరాలు, 9 డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేశారు. ఇక పంచమి తీర్థం ఏర్పాట్లపై మా ప్రతినిధి నారాయణ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో 8 రోజులను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అంటే 9వ రోజు కీలకమైన అత్యంత ముఖ్యమైన ఘట్టం అమ్మవారి పంచమి తీర్థాన్ని పుష్కరంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అటు తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే పోలీస్ శాఖ కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి రేపు జరగబోయే ఈ యొక్క పంచమి తీర్థానికి ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం తిరుచానూరులోని అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ నుంచి మనం నేరుగా పాయింట్ అంటే ఏదైతే ఉన్నాయో ఈ యొక్క హోల్డింగ్ పాయింట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే త్రొక్కిసలాట్లు తోపులాట్లు జరగకుండా ఉండడం కోసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ యొక్క పంచమి తీర్థానికి 1,00,000 మంది భక్తులు తరలి రానున్నట్లు కూడా పోలీసులు అదేవిధంగా అధికారులు కూడా అంచనా వేశారు. దీనికి సంబంధించి తిరుచానూరు ప్రాంతంలో 5 హోల్డింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. మనం హోల్డింగ్ పాయింట్లకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము తిరుచానూరులో ఏర్పాటు చేసిన ఒక హోల్డింగ్ పాయింట్ వద్ద మనం ఉన్నాం. తిరుచానూరు పరిధిలో మొత్తం 5 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులను అంటే పంచమి తీర్థానికి వచ్చే భక్తులను ఇక్కడ వారిని వేచి ఉండిచ్చి ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఈ యొక్క క్యూ లైన్లలో అనుమతించి ఆ తర్వాత పంచమి తీర్థానికి పంపిస్తారు. ఈ యొక్క మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న మనం ఈ గ్యాలరీల వద్ద సుమారు 30 గ్యాలరీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే తోపులాటలు తొక్కిసలాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ అంటే ఫ్రీగా మూవ్ అవుతూ ఒక పంచమి తీర్థానికి పుణ్యస్నానాలను ఆచరించేలాగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క క్యూ లైన్ల యొక్క పర్యవేక్షణను పూర్తిగా ఈ యొక్క ఏర్పాట్లో భాగంగా చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అంటే ఏదైతే ఈ గ్యాలరీలో వేచి ఉన్న భక్తుల కోసం ఒక చలువు పందులతో పాటు అలాగే వారు ఎప్పటికప్పుడు ఆ పంచమి తీర్థంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఎల్ఈడి పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సుమారు ఒక 15 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఈ యొక్క గ్యాలరీలో కూడా ఏర్పాటు చేశారు. ఈ 30 గ్యాలరీలో ఉన్న అంటే వేచి ఉండే భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు అలాగే త్రాగునీరు అదేవిధంగా వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఆ విధంగా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ పర్పస్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి ఇక్కడ ఒక మెడికల్ క్యాంపును కూడా ఈ యొక్క టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఈ యొక్క గ్యాలరీలో ఎవరైతే అంటే పంచమి తీర్థానికి సంబంధించి పుణ్యస్నానాలను ఆచరించడానికి ఎవరైతే భక్తులు వస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఏర్పాట్లను చేస్తున్నారు. అంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో కీలకమైన ఈ యొక్క ఘట్టం పంచమి తీర్థం కావడంతో పోలీసులు టీటీడీ అధికారులు పూర్తిగా ఈ యొక్క ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా రేపు ఉదయం పంచమి తీర్థం అయిన తర్వాత సాయంత్రం ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి ధ్వజ అవరోహణంతో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా సమాప్తం కావడానికి కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా పోలీస్ అధికారులు టీటీడీ కూడా పూర్తి చేస్తున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా అంటే రేపు జరగబోయే పంచమి తీర్థానికి సంబంధించి ఇప్పటికే పద్మ సరోవరంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనము ఈ యొక్క పద్మ సరోవరంలోనే ఉన్నాం. 9 రోజుల పాటు జరిగే ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఉదయం సాయంత్రం అమ్మవారు వివిధ అలంకరణల్లో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంటారు. ఈ యొక్క 9 రోజుల పాటు జరిగే ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి అలసిన కారణంగా 9వ రోజు పంచమి తీర్థంలో ఆమె చక్రస్నానం ద్వారా సేద తీరడం ఆచారంగా వస్తుంది. ఇందులో భాగంగానే ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పద్మ సరోవరంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే పద్మ సరోవరాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత శుద్ధి చేసిన నీటిని కూడా ఈ యొక్క పద్మ సరోవరంలోకి అంటే పుష్కరంలోకి విడుదల చేయడం కూడా జరిగింది. ఆ యొక్క భారీ అంటే ఈ యొక్క పద్మ సరోవరంకి పంచమి తీర్థం సందర్భంగా వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఈ యొక్క టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ యొక్క పుష్కరిణికి
సుమారు ఒక 15 ద్వారాలను ఏర్పాటు చేశారు. అంటే రావడానికి ఒక ద్వారం, అంటే పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత బయటకు వెళ్ళడానికి కూడా మరొక ద్వారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఎలాంటి పొరపాట్లకు ఇబ్బందులకు అవకాశం లేకుండా ఉండే విధంగా కూడా టీటీడీ అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అంటే ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో చెప్పుకోదలసిన ఏర్పాట్లలో విద్యుత్ అలంకరణ, అదేవిధంగా పుష్పాలంకరణ, అంటే వీటికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా కూడా ఈ యొక్క విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. దేవతామూర్తుల యొక్క విద్యుత్ దీపాలతో ఈ యొక్క తిరుపతి నగరంతో పాటు తిరుచానూరు గ్రామాన్ని కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా పుష్పాలకు సంబంధించి గార్డెన్ విభాగం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ యొక్క గార్డెన్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక పుష్పాలను తీసుకొచ్చి దానికి అలంకరణలు కూడా చేయడం కూడా జరుగుతోంది. ఈ కారణంగానే భక్తులు కూడా ఈ యొక్క పంచమి తీర్థానికి పెద్ద సంఖ్యలో తరలిరాబోతున్నట్లు కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుచానూరు. నెల్లూరు మేయర్పై అవిశ్వాస అస్త్రం ప్రయోగించారు. మేయర్ శ్రవంతి తీరుపై నెల్లూరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి శ్రీమతి పొట్లూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను, నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి తహసీన్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లందరూ, సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91(a) ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది. 7 అంటే 7 మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లోకి వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైళ్ళు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త, పేరుకి మేయర్ గారి భర్త, పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే. ప్రతి నెల కానీ 2 నెలలకో 3 నెలలకో కానీ కార్పొరేషన్లో చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించాలి మేము యాక్చువల్గా. కానీ అటువంటి అవకాశమే లేకుండా పోయింది నెల్లూరు నగరంలో. ఎప్పుడో 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ రోజుకి మేము కార్పొరేటర్లుగా గెలిచి. ఇప్పటికి 7 సార్లే సమావేశాలు ఏర్పాటు చేశారంటే మా సమస్యలు మేము ఏం చెప్పగలం? కార్పొరేషన్లో జనరల్గా నెలకు